హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోనో అర్థం చేసుకోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియో మీ వరకు వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ ఒక సందేశం పంపిందనే లెక్క. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు, లైఫ్ అంతా స్ట్రక్ అయిపోయినట్టుంది, ఏదో తెలియని కష్టాలు అని కనుక మీరు ఫీల్ అవుతూ ఉంటే, లైఫ్ ఆగిపోయింది, స్తంభించిపోయింది, ఏంటి భగవంతుడా లేదంటే యూనివర్స్ ఏంటి దీనికి సొల్యూషన్ లేదా అని మీకు అనిపించినట్లయితే గుర్తుపెట్టుకోండి, మీరు నమ్మకాన్ని కోల్పోయారు. అంటే మీకు యూనివర్స్ పైన కానీ దేవుడి పైన కానీ ఉన్న నమ్మకాన్ని, లేదంటే మీ ఫ్యూచర్ గురించి కానీ, లేదంటే మీ గోల్స్ ఉంటాయి కదా, మీ కోరికలు, వాటి పైన పొందుతాను అనే నమ్మకం పోయినప్పుడు మాత్రమే మీ లైఫ్లో ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. అంటే స్టక్ అయిపోయినట్టు, ఏదో తెలియని కష్టాలన్నీ మీద పడిపోతున్నట్టు, అనుకున్న పనులు జరగట్లేదు ఏంటి అని అన్ని నిరాశ వచ్చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నమ్మకాన్ని గుర్తుపెట్టుకోండి, నమ్మకాన్ని కోల్పోవడం అనేది అతి పెద్ద తప్పు. అంటే మీ గోల్స్ వైపు హోప్ జరుగుతుంది, జరిగి తీరుతుంది అన్న ఫీల్ ఎప్పుడైతే కోల్పోతారో అప్పుడే జీవితం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అంటే జీవితం ఎక్కడితో ఆగిపోయింది అంటే ఏదో చీకటంతా కమ్ముకొచ్చేసింది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఇలా జరుగుతూనే ఉంటుంది. అది పర్సనల్ లైఫ్లో కానీ, ఉద్యోగంలో కానీ, గుర్తుపెట్టుకోండి మనీ పరంగా కానీ, బిజినెస్ చేసేటప్పుడు కానీ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి ఫీలింగ్ రావడం కామనే. కానీ ఆగిపోయినట్టు అక్కడితో ఆపేస్తారా జీవితాన్ని? కాదు కదా. అంటే ఎప్పుడైతే మీ నమ్మకాన్ని కోల్పోతారో అప్పుడే జీవితం ఆగిపోయినట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే అడుగు ఆపేస్తారో అంటే ప్రయత్నం ఆపేస్తారో అప్పుడు సహాయం ఎలా అందుతుంది? మీ డ్రీమ్స్ వైపు, మీ గోల్స్ వైపు నమ్మకాన్ని కోల్పోవద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హోప్, ఒక ఆశ అనేది లేకపోతే ముందుకు ఎలా సాగుతాం? రేపు అనేది నాకు ఉంది అనే నమ్మకం లేకపోతే ఈ రోజు ఎలా గడుస్తుంది అన్న విషయం అర్థం చేసుకోండి. ఈ రోజు మేబీ డౌన్ అయి ఉండొచ్చు, కానీ రేపు బాగుంది, నాకు యూనివర్స్ తోడుంది, నేను నమ్మిన దేవుడు తోడున్నాడు అని గనక మీరు ఆ హోప్ పెట్టుకుంటే ఏ కష్టమైనా సరే చాలా చాలా చిన్నది. గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం అంతా ఎక్కడంటే సిచ్యువేషన్ లేదంటే ప్రాబ్లం చాలా చిన్నది, కాకపోతే దానిని భూతద్దంలో చూసి అది పెద్దదిగా మీకు కనిపించేసరికి ఫీల్ అయిపోతూ ఉంటారు. జీవితం ఆగిపోయింది, ఇంతే నా జీవితం, నా సమస్యలు ఇంతే అని పదే 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 ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నమ్మకం ఉన్నప్పుడు, హోప్ ఉన్నప్పుడు ఎటువంటి కష్టమైనా సరే చిన్నదిగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్స్ని కరెక్ట్గా అడిగితే మీ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. ప్రతి ప్రాబ్లం కూడా చిన్నదిగానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోని ఒక అద్భుతమైన శక్తి ఉంది. అంటే హై పవర్. ఆ హై పవర్ని మీ డ్రీమ్స్ పైన పెట్టండి, మీ కోరికల పైన పెట్టండి, మీ లైఫ్ ఉన్నతంగా ఎదగడం పైన పెట్టండి. ఎందుకంటే ఆ శక్తి ఉన్నదని మీకు తెలియాలి కదా. ఆ శక్తి ఉన్నది అని మర్చిపోయి మీ సమస్యల గురించే పదే పదే ఆలోచించడం వల్ల నిజం చెప్పండి, ఉపయోగం ఏమైనా ఉంటుందా? సమస్య పెద్దది అవ్వడం తప్ప. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. నువ్వు నిజంగానే చీకటిలో ఉన్నట్టు అనిపిస్తుందా? అంతా స్తంభించినట్టు అనిపిస్తుందా? గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ అబ్జర్వ్ చేస్తుంది, యూనివర్స్ టెస్ట్ చేస్తుంది. నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, నువ్వు ఏ యాక్షన్ తీసుకుంటున్నావు, ప్రతిదీ యూనివర్స్ అబ్జర్వ్ చేస్తుంది. ఆ అబ్జర్వ్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, అప్పుడు కనుక మీరు ఆగకుండా ఒక స్టెప్ ముందుకు వేస్తే యూనివర్స్ మిగతా అడుగులు దగ్గరుండి నడిపిస్తుంది. నేను ఎప్పుడు చెప్పినట్టే, యూనివర్స్ అంటారా, మీరు నమ్మిన దేవుడు అంటారా, దగ్గరుండి ముందుకు నడిపిస్తుంది. కాకపోతే మీరు నమ్మకాన్ని కోల్పోకుండా ఆ స్టెప్ అనేది కరెక్ట్గా ముందుకు వేయాలి. అప్పుడు అసలైన మజా. ఎందుకంటే చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే, నా దగ్గర వాళ్ళు దూరం అయిపోతున్నారు, అవకాశాలు తగ్గిపోతున్నాయి, జీవితం ఇలాగైపోతుంది అని ఫీల్ అవుతారు చూసారా. వాళ్ళకి ఈ పాయింట్ యాడ్ చేస్తాను, అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు కనుక కరెక్ట్గా మీ గోల్స్ వైపు, మీ కోరికల వైపు హోప్ పెట్టుకుంటారా, కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు,
కొత్త అవకాశాలన్నీ కూడా మీ లైఫ్లోకి వస్తాయి. కొత్త ఆపర్చునిటీస్ మీకోసం క్రియేట్ చేయబడతాయి. మీకోసం కొత్త రిసోర్సెస్ అన్నీ అలైన్ చేయబడతాయి. ఇది వాస్తవం, 100% వాస్తవం. యూనివర్స్ అనుకున్నది అంటే మీ ప్రాబ్లం మీకు పెద్దదై ఉండొచ్చు, మీకు అనిపించవచ్చు, కానీ యూనివర్స్ దృష్టిలో చిన్నదే. మరి యూనివర్స్ మీకు సపోర్ట్ చేయాలి, దేవుడు మీకు అనుకూలంగా మారాలి, మీ పరిస్థితులను మార్చాలి అంటే మరి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఒక పాయింట్ యాడ్ చేస్తే అర్థం చేసుకోండి. ఈరోజు మీకు డబ్బులు లేవు, రేపు ఏదో పెద్ద సమస్య ఉంది, డబ్బులు కావాలి అని అంటారు, ఏదో డౌన్ అవుతూ ఉంటారు. సడన్గా ఒక ఫ్రెండ్ వచ్చి ఓకే నీకు కావాల్సిన ₹1,00,000 రేపు మార్నింగ్ ఇస్తాను అని మీ ఫ్రెండ్ మీకు చెప్తాడు. ఎంత రిలీఫ్ దొరుకుతుంది అంటే ఆ ఫ్రెండ్ అనేవాడు రేపు ఇస్తాను నేను అని ఒక్క మాట చెప్పేసరికి ఒక తెలియని అనుభూతి, చక్కని రిలాక్సేషన్ ఆ ఫ్రెండ్ని నమ్మబట్టే కదా. మరి ఒక ఫ్రెండ్ని నమ్మి అంత రిలీఫ్ దొరికితే మరి యూనివర్స్ పైన లేదంటే దేవుడి పైన నమ్మకం పెట్టలేరా? సమస్యలు కాదు, సొల్యూషన్ గురించి ఆలోచిస్తూ ఒక ఫెయిత్, ఆ బిలీఫ్ అనేది దేవుడి పైన అవ్వచ్చు, యూనివర్స్ పైన అవ్వచ్చు పెట్టండి. అప్పుడు మీ జీవితం అలా ముందుకు హ్యాపీగా సాగుతున్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఇది 100% వాస్తవం. చాలామంది మేనిఫెస్టేషన్ ఫెయిల్ అవ్వడానికి, జీవితం స్టక్ అయిపోయిందని బాధపడడానికి కారణం ఇదే. వాళ్ళ గోల్స్ పైన నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. ఏదో అంతా అయిపోయింది జీవితం అని దానికే ఎనర్జీ ఇస్తూ ఉంటారు, జీవితంతో అక్కడే ఆపేస్తూ ఉంటారు. అది కాదు. హోప్ ఉండాలి, నమ్మకం ఉండాలి, ముందుకు వెళ్ళగలను అనే ధైర్యం ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీలో ఉన్న అద్భుతమైన హై పవర్ అనేది బయటికి వచ్చి మీకు ఉపయోగపడేదిగా మారుతుంది. ఇది 100% వాస్తవం. కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయం, మీ గోల్స్ పైన, మీ ఫ్యూచర్ పైన హోప్ ఉంచండి, ఫెయిత్ ఉంచండి. యూనివర్స్ అంతా చూసుకుంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్న ఇలాంటి వీడియో మీ కంట పడింది అంటే జీవితం మారినట్టే లెక్క. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.